ఓం నమ శివాయ. ఈరోజు మనం ద్వాదశ జ్యోతిర్లింగాల కోసం తెలుసుకుందాము. ద్వాదశ జ్యోతిర్లింగాలు అనగా ఏమి, అవి ఎక్కడ ఉన్నాయి? జ్యోతిర్లింగాలు అనగా శివుడు ప్రత్యక్షంగా కాంతి రూపంలో వెలిసిన పవిత్ర లింగాలు. హిందూ పురాణాల ప్రకారం భారతదేశంలో ఇవి పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా, శివుని ప్రదేశాలుగా, అనంతమైన స్వభావాన్ని సూచిస్తాయండి ఈ దేవాలయాలు. ఈ దేవాలయాలు మొత్తం 12 ఉంటాయండి. అందువల్ల ద్వాదశ జ్యోతిర్లింగాలని పేరు వచ్చింది. ఇప్పుడు ఇవి ఏ ప్రదేశాల్లో ఉన్నాయో మనం తెలుసుకుందాం. మొదటగా 1వది సోమనాథ జ్యోతిర్లింగం అండి. ఇది గుజరాత్లో ఉంది. అలాగే 2వది శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. అలాగే 3వది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అండి. ఇది ఉజ్జయిని అనగా మధ్యప్రదేశ్లో ఉంది. అలాగే 4వది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఇది కూడా మధ్యప్రదేశ్లో ఉందండి. అలాగే 5వది వైద్యనాథ జ్యోతిర్లింగం. ఇది జార్ఖండ్ అనగా రాంచీలో ఉంది. అలాగే 6వది భీమశంకర జ్యోతిర్లింగం. ఇది పూణే సమీపంలో మహారాష్ట్రలో ఉంది. అలాగే 7వది రామేశ్వరం జ్యోతిర్లింగం. ఇది రామనాథ స్వామి ఆలయం అండి. ఇది తమిళనాడులో ఉంది. అలాగే 8వది కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది ఎల్లోరా కేవ్స్ సమీపంలో ఉంది, మహారాష్ట్ర స్టేట్. 9వది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. ఇది నాసిక్లో ఉంది. ఇది కూడా మహారాష్ట్ర స్టేట్. అలాగే 10వది కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం. ఇది వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉంది. 11వది కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఇది ఉత్తరాఖండ్లో ఉంది. అలాగే 12వది నాగేశ్వర జ్యోతిర్లింగం. ఇది ద్వారకా సమీపంలో గుజరాత్లో ఉందండి. వీటి ప్రాముఖ్యత ఏమిటనగా, ఈ లింగాలు మానవులచే సృష్టించబడినవి కావు, సాక్షాత్తు భూమి నుండి ఉద్భవించినవి. అలాగే ఇవి శివుడికి అంకితం చేయబడిన కొన్ని పవిత్ర స్థలాలు. ఇక్కడ శివుడు కాంతి స్తంభంగా కనిపించాడని భక్తుల గాఢ నమ్మకం అండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి విషయాలు మరికొన్ని తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.